ఎవరైతే పింకీలు, ఎవరైతే పేడు బ్యాచి, ఎవడైతే ఆత్మాభిమానాన్ని నమ్ముకొని, ఎవడైతే తన జాతులను తాకట్టు పెట్టి దొరల గడిల కాడ బతుకుతున్నాడో వాడిగో ఇవి చూడాలి. అబద్ధాలకే నమస్తే. టిఆర్ఎస్ పత్రిక బరితెగింపు, ఆంధ్రజ్యోతి కథనంపై అడ్డగోలుగు వాదనలు. ఏంది దేని మీద? జిహెచ్ఎంసి నిన్న ఆంధ్రజ్యోతి పత్రిక ఏం చేసింది? ఒక్కొక్క శ్మశానంలో ఎన్ని శవాలు దహనం అవుతున్నాయని చెప్పి లెక్క తీసి అంబులెన్స్ల పేర్లతో సహా, వాటి ఫోటోలతో సహా, వాటి ఎన్ని గంటలకు వచ్చిన సహా ఈ వివరాలన్నీ ఇస్తే, నమస్తే తెలంగాణకు గడీల దొరసానికి వన్నెలాడికి గాలినట్టుంది కింద. వన్నెలాడికి గాలిందంటే ఒకల ఆయన ఉన్నాడుగా, ఆయనకు గాలినట్టే లెక్క. ఇక దాంతో ఇప్పుడు మళ్ళీ ఏం చేసిరు? కప్పిపుచ్చుకోవడానికి నిన్న ఒక దాడి చేసిరు. ఎవరు? వీళ్ళే, గడీల దొరసానోళ్ళు. ఇక దాని కౌంటర్ ఎట్లుందో చూడరు. ఇక మీరు జిహెచ్ఎంసి వివరణ ఒక రోజు ముందే అందులో ప్రత్యక్షం. ఆటోను అంబులెన్సులుగా చూపారు. ఇగో నిన్న నమస్తే తెలంగాణ